all, welcome to Bundy Let's Talk. 7 ఫినాన్షియల్ గోల్డెన్ రూల్స్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, స్టాక్ మార్కెట్కి సంబంధించి, లేదంటే ఫినాన్షియల్ డిసిప్లిన్కి సంబంధించి 7 గోల్డెన్ రూల్స్ గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అంటే మనము సమాజంలో ఎవరైతే వర్కింగ్ క్లాస్ ఉంటారో వీళ్ళకి అద్భుతంగా యూజ్ అయ్యేటటువంటి ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్ గురించి నేను ఒక ఆర్టికల్ చదివాను రీసెంట్గా. ఈ ఆర్టికల్లో ఈ 7 ఫినాన్షియల్ గోల్డెన్ రూల్స్ గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మీకు కింద ఒక స్క్రీన్ షాట్ వచ్చేసి అటాచ్ చేస్తా ఉన్నాను, ఒక పిక్చరు. మీరు దాంట్లో చూడండి. ఈ ఆర్టికల్ నుంచి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఈ ఆర్టికల్ ఏంటంటే 7 రూల్స్ చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే ఫినాన్షియల్ హెల్తీగా ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి లైఫ్ అంటిల్ డెత్ వరకు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫినాన్షియల్ రూల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే కన్నా అసలు ఏ మాత్రం కూడా ఇబ్బంది పడుకోకుండా జీవనం సాగించడానికి తోడ్పడుతుంది అన్నది నా అభిప్రాయం. ఇందులో ఉన్నటువంటి 7 రూల్స్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఈ 7 రూల్స్ వచ్చేసి సమాజంలో ఉన్నటువంటి మొత్తం ఎగ్జాంపుల్స్ నుంచి ఈ 7 రూల్స్ అంటే సమాజం చేసినటువంటి తప్పులను కానీ, రైట్స్ని కానీ, లేదంటే కొన్ని ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ నుంచి కానీ, కొన్ని ఫేమస్ నావెల్స్ నుంచి కానీ తీసుకొని ఈ 7 రూల్స్ని ఫామ్ చేసినట్టు కనపడుతూ ఉంది. ఇది ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ సమాజం కోసము ఈ 7 ఫినాన్షియల్ గోల్డెన్ రూల్స్ని ఫామ్ చేసినట్టు కనపడుతూ ఉంది. మనం కనుక చూసినాం అనుకో, ఈ 7 ఫినాన్షియల్ గోల్డెన్ రూల్స్లో 1 by 1 మనం టచ్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ ఫినాన్షియల్ గోల్ ఏంటంటే, సపోజ్ ఒక మనిషి ఎవరైతే ఒక ఎర్నింగ్ పర్సన్ ఉన్నాడో ఫ్యామిలీలో కానీ, ఎవరైతే ఎర్న్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయం ఇది. అయితే ఎర్నింగ్కి సంబంధించిన విషయం. అంటే సపోజు ఒక మనిషి వచ్చేసి నెలకు వచ్చేసి సపోజ్ 100 రూపాయలు కన్నా డబ్బులు సంపాదిస్తే ఈ 100 రూపాయలని ఎలా మేనేజ్ చేయాలన్న దానికి సంబంధించినది ఫస్ట్ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్. సపోజు దీంట్లో వచ్చేసి 3 సెక్షన్స్గా డివైడ్ చేసినటువంటి పరిస్థితి. ఈ 100 రూపాయలని 3 సెక్షన్స్గా డివైడ్ చేసి యూజ్ చేయమని చెప్పి చెప్తా ఉంది ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్. ఈ ఉన్నటువంటి 100 రూపాయలని 50 రూపాయలు వచ్చేసి 50 రూపాయలు వచ్చేసి నీడ్స్కి యూజ్ చేయమని చెప్తుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలకి 100 రూపాయల్లో 50 రూపాయలు వాడమని చెప్తా ఉంది. అంటే సపోజు ఇండ్లు మెయింటెనెన్స్కి కానీ, రెంట్కి కానీ, లేదంటే నిత్యావసర సరుకులకు కానీ, లేదంటే స్కూల్ ఫీజెస్లకు కానీ, ఇవి అవసరాలకు సంబంధించిన దానికి 100 రూపాయలు సంపాదిస్తే కన్నా దాంట్లో 50 రూపాయలు ఈ పర్పస్కి యూజ్ చేయమని చెప్పి చెప్తా ఉంది. తర్వాత 30 రూపాయలు ఏం చేయమని చెప్తా ఉందంటే కన్నా వాంట్స్, అంటే కోరికల కోసం. అంటే మనిషి ఎదుగుతున్న కొద్దీ కొన్ని కోరికలు పెరుగుతూ ఉంటాయి. సపోజు ఒక కుటుంబం మిడిల్ క్లాస్ కుటుంబం అయితే వాళ్ళకు మంచి మొబైల్ ఫోన్స్ ఉండాలనుకుంటారు, మంచి ల్యాప్టాప్స్ కొనుక్కోవాలనుకుంటారు, లేదంటే మంచి కారు కొనుక్కోవాలనుకుంటారు, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. దీనికోసము మీరు 30 రూపాయలు మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు మించి యూజ్ చేస్తే కన్నా ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ చెప్తా ఉంది. తర్వాత ఇంకా ఉన్నటువంటి 20 రూపాయలని కంపల్సరీగా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్తా ఉంది. అంటే ఏంటంటే సపోజ్ మీకు వచ్చేటటువంటి 80 రూపాయలు ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకా 20 రూపాయలని కంపల్సరీగా మీరు సేవింగ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేదంటే రీట్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కానీ, ఏ ప్రాంతంలోనైనా మీరు అట్లీస్ట్ 8% పైన వచ్చేటటువంటి రిటర్న్స్ను చూసుకొని అక్కడ మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉంది ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్లో ఫస్ట్ రూల్ ఇది. అంటే దీన్ని ఏమని చెప్తారంటే రూల్ 50/30/20, అంటే 50, 30, 20. ఓకేనా. తర్వాత మనం కన్నా చూసుకున్నామనుకో సెకండ్ ఫినాన్షియల్ గోల్ వచ్చేసి క్లియర్గా ఏం చెప్తుందంటే ఇది వచ్చేసి రిటైర్మెంట్కు సంబంధించిన గోల్. అంటే మనము ఒక వ్యక్తి 2050లో రిటైర్డ్ అవుతున్నాడు అనుకుంటే కన్నా 2050లో రిటైర్డ్ అవుతున్నప్పుడు ఆ కుటుంబానికి వాళ్ళకు రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసుకోవడం అవసరం అనమాట.
ఈ రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలనుకునేటప్పుడు 2050లో మీకు ఎంత డబ్బులు ఉండాలన్నది మీ ఎర్నింగ్ స్టేటస్ డిపెండ్ అయి ఉంటుంది. మీ ఎర్నింగ్ స్టేటస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు కొంత అమౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 2050 కంటే కన్నా ఇప్పుడు దాదాపు నెక్స్ట్ 30 ఏళ్ళ తర్వాత, 25 ఏళ్ళ 30 ఏళ్ళ తర్వాత కంప్లీట్గా ఇండియాలో పరిస్థితులన్నీ మారిపోతాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ తయారవుతుంది. ఇండిపెండెంట్ లైఫ్ స్టైలింగ్ ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ ఏం చెప్తుందంటే రిటైర్మెంట్ ఫండ్ని క్రియేట్ చేసుకోమని, రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకోమని చెప్తా ఉంది. ఈ ప్లాన్ చేసుకున్న తర్వాత 4% రూల్ ఏదైతే ఉందో దీంట్లో సపోజ్ అప్రాక్సిమేట్గా మీరు ఒక ₹1,00,00,000 రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసుకునేటప్పుడు దాంట్లో 4% రూల్ అంటారు దీన్ని. సెకండ్ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ 4%. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఫండ్ నుంచి మీరు సంవత్సరానికి 4% మాత్రమే వాడాలని చెప్పేసి ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ చెప్తా ఉంది. 4% మాత్రమే. అంటే సపోజ్ మీ దగ్గర ₹1,00,00,000 రిటైర్మెంట్ ఫండ్ ఉంటే కనుక మీ రిటైర్మెంట్ స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ డే నుంచి సంవత్సరానికి మీరు 4% మాత్రమే వాడాలని చెప్తుంది. 4% అంటే ₹1,00,00,000 4% అంటే ₹4,00,000. 4,00,000 డివైడెడ్ బై 12 నెలలు వేసుకుంటే కనుక మీకు ₹33,000. నెలకి ₹33,000 మీ సామర్థ్యం. ఇంతకు మించి మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీ దగ్గర లేదు. మీరు ఖర్చు పెడితే కనుక మీరు డ్యామేజ్ అవుతారు లైఫ్లో అని చెప్పేసి ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ చెప్తా ఉంది క్లియర్గా. అంటే మీరు 4% మాత్రమే తీసుకోగలిగితే కనుక మీ దగ్గర ఉన్నటువంటి ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా చేస్తే కన్నా అది అప్రాక్సిమేట్గా నేను మీకు 6% to 7% ఇస్తుంది. కాబట్టి మీరు ఇంకా ఎడ్జ్లోనే ఉంటారు. మీ డబ్బులు అయిపోదు. మీ డబ్బులు ఫరెవర్ అట్లే ఉంటుంది. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పిల్లలకి ఆ డబ్బును అట్నే హ్యాండ్ ఓవర్ చేసిపోవచ్చు అని చెప్పేసి ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ చెప్తా ఉంది మనకి. తర్వాత కన్నా మనం చూసుకున్నాం అనుకోనా నెక్స్ట్ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్, థర్డ్ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ ఏంటంటే కన్నా ఇది వచ్చేసి 3x to 6x మంత్లీ అమౌంట్ అనమాట. అంటే ఇదేంటంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కన్నా ఈ ఎక్స్పర్ట్స్ 3 నుంచి 6 నెలలకు సంబంధించినటువంటి మీ శాలరీని ఎమర్జెన్సీ ఫండ్గా క్రియేట్ చేసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఏ పర్పస్ కోసం యూజ్ అవుతుంది అంటే 6 నెలలు సపోజ్ నువ్వు సంవత్సరానికి ₹1,00,000 సంపాదిస్తూ ఉంటే కనుక నీ ఎమర్జెన్సీ ఫండ్ వచ్చేసి ₹6,00,000 ఉండాలని చెప్పేసి చెప్తా ఉంది ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్. అంటే చూడు ఇది ఎంత అద్భుతంగా యూజ్ అవుతుంది అంటే కనుక ఈ వర్కింగ్ క్లాస్ పీపుల్కి సపోజ్ వీళ్ళు లాస్ అయినా, జాబ్ పోగొట్టుకున్నా, సపోజ్ వచ్చేసి ఫ్యామిలీకి వచ్చేసి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, తర్వాత ఫ్యామిలీ వచ్చేసి ఏదైనా యాక్సిడెంటల్ రిపేర్స్ ఏదైనా చేయించుకోవాలనుకున్నా కానీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అత్యంత అద్భుతంగా సహకరిస్తుంది. సపోజ్ సమాజంలో ఒక మనిషి పనిచేస్తూ ఉన్నాడు ప్రైవేట్ సెక్టార్లో, సడన్గా తనను టర్మినేట్ చేసింది కంపెనీ టర్మినేట్ చేసినప్పుడు తను భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే తన ఫ్యామిలీకి కావాల్సినటువంటి డబ్బులు ఎమర్జెన్సీ ఫండ్ ద్వారా తను యూజ్ చేసుకుంటాడు. అదే ఫండ్ యూజ్ చేసుకొని మళ్ళీ వేరే జాబ్ సెర్చ్ చేసుకుంటాడు, వేరే వ్యాపకాలు ఎత్తుకుంటాడు. భయపడాల్సిన అవసరం ఉండదు అనమాట నెక్స్ట్ 5-6 నెలలు కోసం అని చెప్పేసి ఈ థర్డ్ ఫినాన్షియల్ గోల్ ఏం చెప్తా ఉందంటే 6 నెలలకు సంబంధించినటువంటి మీ నెల శాలరీ ఎంతైతే వస్తుందో దాని 6 నెలలు మల్టిప్లై చేసుకుని అంత డబ్బుల్ని మనము ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ చెప్తా ఉంది. ఇవన్నీ ఎక్కువగా సూటబుల్ అయ్యేది మిడిల్ క్లాస్ పీపుల్కి మాత్రమే సూటబుల్ అవుతాయి. తర్వాత 4th గోల్డెన్ రూల్ ఏంటంటే కన్నా మనం కన్నా చూసినామనుకో ఈ 4th గోల్డెన్ రూల్ వచ్చేసి రెంట్కు సంబంధించినది. అంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే షో ఆఫ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట జనాలకి. ఇప్పుడు మీరు సంపాదిస్తేది ₹100 అయితే కన్నా మీరు ₹50 రెంట్కి పెడితే మీరు ఎలా జీవనం సాగిస్తారు? ఇది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ 4th ఏం చెప్తుందంటే 1/3 ఆఫ్ యువర్ శాలరీ, అంటే 3వ వంతు, దాదాపు 3 వంతుల్లో 1 వంతు మాత్రమే, 1 వంతు మాత్రానికి మించి మీ రెంట్ ఉండకూడదు, ఇంటూ 2 ఉండకూడదు అని చెప్పి చెప్తా ఉంది. అంటే 1/3 ఆఫ్ యువర్ శాలరీ, ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 1/3 ఆఫ్ యువర్ శాలరీ. అంటే మీరు నెలలో వచ్చేసి మీరు ₹100 సంపాదిస్తే కనుక ₹33కు మించి మీరు హౌస్ రెంట్ పే చేయకూడదు. దానికి తక్కువలోనే ఉండాలి. అంటే ₹33 లోపలనే మీరు హౌస్ రెంట్ మేనేజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంది ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్. ఏదైతే 4th గోల్డెన్ రూల్ ఉంటుందో ఇది వచ్చేసి 1/3 ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ అని చెప్పి చెప్తా ఉంది. అంటే దాదాపు ఒక వ్యక్తి ఎవరైనా ₹1,00,000 కన్నా నెలకు సంపాదిస్తూ ఉంటే కన్నా సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి సిటీస్లో సాఫ్ట్వేర్ రంగంలో ₹1,00,000 ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో
వాళ్ళొచ్చేసి 33,000 రూపాయలకు మించి వాళ్ళ రెంట్ ఉండకూడదు. ఉంటే గన ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతాయి. మీరు కొద్దిగా ఓవర్ ఎక్స్‌పెండిచర్ పెడతా ఉన్నట్టు కనపడతా ఉంటది రెంట్‌కి సంబంధించి. కాబట్టి 33,000 రూపాయలకి లోపలనే ఉండాలని చెప్పేసి ఈ ఫినాన్షియల్ రూల్, ఫోర్త్ ఫినాన్షియల్ రూల్ చెప్తా ఉంది మనకి. తర్వాత గన ఫిఫ్త్ ఫినాన్షియల్ రూల్ ఏదైతే ఉందో, ఈ ఫినాన్షియల్ రూల్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించినది. ఈ ఫిఫ్త్ ఫినాన్షియల్ రూల్ ఏందంటే 2x ఇన్వెస్ట్‌మెంట్. అంటే సపోజ్ ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో, సపోజ్ మీరు ఒక మొబైల్ ఫోన్ కొన్నారు. ఒక మొబైల్ ఫోన్ కాస్ట్ వచ్చేసి 20,000 అనుకునేప్పుడు మీరు సైమల్టేనియస్‌గా 20,000 ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెట్టాల్సి ఉంటది. దాన్నే 2x ఇన్వెస్ట్‌మెంట్ అంటారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఈ ఇయర్ వచ్చేసి సపోజ్ ఒక మంచి మొబైల్ ఫోన్ కొన్నారు. ఒక 30,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ ఫోన్ కొన్నప్పుడు సైమల్టేనియస్‌గా ఇంకొక 30,000 మీరు జమ చేసుకొని ఇంకొక 30,000 తీసుకెళ్ళి ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సి ఉంటది. ఇది ఎందుకు చెప్తున్నారంటే గన సపోజ్ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్‌లో చెప్పాను నేను. ఒక ఇన్వెస్ట్‌మెంట్ అన్నది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నది ఎసెన్షియల్ అనమాట మిడిల్ క్లాస్ పీపుల్‌కి. ఈరోజు మీరు 30,000 రూపాయలు ఇదొచ్చేసి లయబిలిటీ కిందకెళ్ళిపోతది. మీరు మొబైల్ ఫోన్ ఏదైతే కొంటారో ఇది లయబిలిటీ కిందకెళ్ళిపోతది. డిప్రిషియేషన్ కిందకెళ్ళిపోతది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ 2 ఇయర్స్, 3 ఇయర్స్‌కి ఈ మొబైల్ ఫోన్ డ్యామేజ్ కూడా అయిపోతది. దాని కాస్ట్ వచ్చేసి జీరో అయిపోతది. అప్పుడు ఏం చేయాలి? మీరు సైమల్టేనియస్‌గా మీరు 30,000 రూపాయలు పెట్టి ఫోన్ ఏదైతే కొనింటారో, ఇదే 30,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్‌మెంట్ గనక పెట్టి ఉంటే గన అది 4 ఏళ్ల తర్వాత ఇట్ విల్ బికమ్ ఆల్‌మోస్ట్ అప్రాక్సిమేట్‌గా మీరు 4 ఇయర్స్‌కి డబుల్ గాని, త్రిబుల్ గాని అయితది. కాబట్టి మళ్ళీ ఆ టైంలో మీరు ఇంకొక మొబైల్ కొనుక్కోవచ్చు దాని నుంచి. ఆ అంత డబ్బులు కాకపోయినా దాంట్లో ఒక 30%, 40% తీసుకున్నా గాని మీరు మళ్ళీ ఇంకొక మొబైల్ కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటది. మీరు మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదన్నది ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ చెప్తా ఉంది. ఇదొచ్చేసి ఫిఫ్త్ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్. తర్వాత సిక్స్త్ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ ఏదైతే ఉందో, ఈ సిక్స్త్ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ ఏంటంటే మీరు చూసినారనుకో మీకు క్లియర్‌గా అర్థమవుతది. దీన్నొచ్చేసి ఇది ఏం చెప్తా ఉందంటే గన 20,4,10 అని చెప్పేసి ఇది రూల్ అనమాట. ఇదొచ్చేసి సిక్స్త్ ఫినాన్షియల్ గోల్ రూల్. ఇది ఏ దానికి సంబంధించినదంటే కార్ లోన్‌కు సంబంధించిన ఫినాన్షియల్ గోల్ అనమాట. అంటే సమాజంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ జనాభా పెరుగుతా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కారు ఉండాలి అన్నది ఎసెన్షియల్ అయిపోయింది సమాజంలో. ఈ కారు ఉండాలి. ఎందుకంటే కారు ఉండడం వల్ల చాలా కంఫర్ట్ ఉంటది. ఫ్యామిలీ అంతా ఒకేసారి ట్రావెల్ చేస్తారు. కొన్ని టూర్‌లకెళ్తా ఉంటారు. ట్రావెల్ ఈజీ అవుతది. కొద్దిగా లాంగ్ డిస్టెన్సెస్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు కొద్దిగా కంఫర్ట్‌గా ఉంటదన్నది అందరి అభిప్రాయం కూడా ఇది. వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ ప్రతి ఒక్కరు కార్‌ని ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఈ కారు ఓన్ చేసుకున్న టైంలో మీరు ఎలా దీన్ని మేనేజ్ చేయాలన్న దానికి సంబంధించినదే సిక్స్త్ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్. ఈ సిక్స్త్ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్ ఏంటంటే మీరు చూసినారనుకో మీకు క్లియర్‌గా అర్థమవుతది. అంటే 20 అని చెప్తున్నారు గదా! అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైతే కారు కొనాలనుకుంటున్నారో అట్‌లీస్ట్ దాంట్లో 20% అట్‌లీస్ట్ ఇంకా ఎక్కువ పే చేసినా ఇబ్బంది లేదు. అట్‌లీస్ట్ 20% డౌన్ పేమెంట్ పే చేయమని చెప్పేసి చెప్తా ఉంది ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్. తర్వాత 4 ఏదైతే ఉందో ఈ 4 వచ్చేసి 4 ఇయర్స్ అనమాట. అంటే మీరు కార్ లోన్ ఏదైతే పెట్టుకుంటున్నారో ఆ లోన్ డ్యూరేషన్ వచ్చేసి 4 సంవత్సరాలకు మించి ఉండకోకుండా ఉండేటట్టు చూసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కార్ లోన్. తర్వాత 10% ఏదైతే 10 అని చెప్పేసి చెప్తున్నారో అది 10% అనమాట. అంటే మీరు ఏదైతే లోన్ పే చేయాలనుకుంటున్నారో మంత్లీ ఈఎంఐ కార్ లోన్ పే చేయాలనుకుంటున్నారో మీకొచ్చే ఇన్‌కమ్‌లో 10%కి మించి ఉండకూడదని చెప్పి చెప్తా ఉంది. అంటే మీకు వచ్చేటువంటి గ్రాస్ ఇన్‌కమ్ సపోజ్ ఏదైతే ఉంటదో దాంట్లో 10%కి మించి ఉండకూడదని చెప్పి చెప్తా ఉంది. మీరు ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరు ఒక కార్‌ని ఫైనలైజ్ చేసుకోవాల్సి ఉంటది. మీరు ర్యాండమ్‌గా ఎమోషనల్‌గా ఒక కార్‌ని పర్చేజ్ చేశారనుకో ఒక 20,00,000, 30,00,000 మీ స్టేటస్‌ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటది. స్టేటస్‌ని చూసుకొని ఒక కార్‌ని మీ స్టేటస్‌కి, మీ ఫినాన్షియల్ స్టేటస్‌కి తగ్గట్టు మీరు ఒక కార్‌ని కొనుక్కోవాల్సి ఉంటది గానీ, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పర్చేజ్ చేసినప్పుడు ఈ ఫినాన్షియల్ రూల్, సిక్స్త్ ఫినాన్షియల్ రూల్ వయలేట్ అయిపోతది. తరువాత లాస్ట్ అండ్ ఫైనల్ ఫినాన్షియల్ రూల్ ఏందంటే, ఈ ఫినాన్షియల్ రూల్ గనక మనం చూసినామనుకో మనకు ఇంకొక అద్భుతమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనం గనక చూడండి, ఈ మొత్తం ఏదైతే ఫినాన్షియల్ రూల్స్ ఉన్నాయో, ఈ ఫినాన్షియల్ రూల్స్ వచ్చేసి 7 ఫినాన్షియల్ రూల్స్‌లో ఇదొచ్చేసి అత్యంత అద్భుతమైన ఫినాన్షియల్ రూల్. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు సమాజంలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకునేటప్పుడు అట్‌లీస్ట్ ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అవ్వడం గానీ, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు రాసినటువంటి నావెల్స్ గానీ, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ చూసి కానీ,
మీరు డిసిషన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉంది ఈ ఫినాన్షియల్ గోల్డెన్ రూల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. హోప్ ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎవరికైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు యూ కెన్ గో త్రూ మై ఛానల్. You can subscribe my channel. In upcoming days, I think I will provide a lot of information regarding to the stock market as well as philosophy, politics and technology. Thanks for watching so far. Have a nice day.